ఫంక్షన్లో చేసే క్యారెట్ హల్వా ఎంతో రుచిగా ఉంటుంది కదండి. అదే రుచితో క్యారెట్ హల్వాను ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా ఒక అరకిలో వరకు నేను క్యారెట్లు తీసుకున్నాను. వీటిని కడిగి ఇలా తురిమి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. జీడిపప్పు, కిస్మిస్, అలాగే పిస్తా. వీటిల్ని వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఇదే ప్యాన్లో క్యారెట్ మనం ముందుగానే తురుము పెట్టుకున్నాం కదండి. ఈ క్యారెట్ను కప్పు మెజర్మెంట్లో నేను చూపిస్తున్నాను. నాకు 3.5 కప్పులు వచ్చింది ఈ క్యారెట్ తురుము వచ్చేసి. స్టవ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్యారెట్ను ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తరువాత ఈ పంచదార వచ్చేసి 3.5 కప్పులకు గాను నేను 3 స్పూన్లు తక్కువగా 1 కప్పు షుగర్ను తీసుకుంటున్నాను. 4 కప్పులకు 1 కప్పు పంచదార క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇలా పంచదారను యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పంచదార అంతా మనకు కరిగిపోయి దానిలోనే క్యారెట్ మొత్తం బాగా కుక్ అవ్వాలి. ఈ పంచదార నుండి వచ్చిన వాటర్ మొత్తం కూడా మళ్ళీ డ్రై అయిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత 3/4 కప్పు పాలు దీనిలో యాడ్ చేసుకోవాలి. మనం మొత్తానికి ఒకే కప్ మెజర్మెంట్తో తీసుకుంటున్నామండి. అన్నిటికీ ఒకే కప్పును యూస్ చేయండి మీరు కూడా. అలాగే పాలు వేసిన తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనం వేసిన పాలు సగం వరకు మరిగిపోయిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకుని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనకు దగ్గర పడిపోయేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలాగే మొత్తం కలిసేలాగా కలియబెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కోవాను యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 4-5 స్పూన్లు తీసుకున్నాను. ఒకవేళ మీకు కోవా అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి. కోవాను యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా ఈ క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.